అందరికీ నమస్కారం. బాగున్నారు? నేను బాగున్నాను. ఇవాళ చెస్టర్‌ఫీల్డ్ సెంట్రల్ పార్క్ చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇదంతా కూడా లైబ్రరీ వాక్‌కి దగ్గరలోనే ఉంటది. ఇది పెద్ద స్కల్ప్చర్ అనమాట. అంటే మనిషి సగం భూమిలో ఉన్నట్టు, సగం పైకున్నట్టు పెట్టారు. పెద్ద జాయంట్ అనమాట. అంటే పెద్ద మనిషి స్కల్ప్చర్ మెటల్‌తోని చేశారు. పెద్ద చెయ్యి, ఒక కాలు, తలకాయ, సగం సగం భూమిలో ఉన్నట్టు, సగం పైనున్నట్టుగా పెట్టారన్నమాట. అదొక ఆర్ట్ పీస్ అంతే. బెంచీలున్నాయి బాగా కూర్చోడానికి. చాలా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. కానీ స్కల్ప్చర్ బాగా చేశారు. చూసారా, ఇది మనిషి సగం భూమిలోను, సగం పైన ఉన్నట్టు, కాలు సగం కొంచెం లోపల ఉన్నట్టుగా స్కల్ప్చర్ పెట్టారు. చాలా బాగుంది. అది ఎందుకు పెట్టారంటే ఉరికనే అలాగ చెయ్యి కూడా కొంచెం సగం లోపలికి, సగం కిందకి, సగం భూమిలో ఉన్నట్టుగా ఇల్యూషన్ అనమాట. అలా వచ్చి అలా పెట్టారు. ఇది పొద్దుటే వస్తాను కదా, ఎవరు ఎక్కువ లేరు. సన్‌రైజ్ వస్తుంది. నాకు ఇంటికి నడిచే దూరంలోనే ఉంది కాబట్టి వచ్చి తీయటం వీలయింది. ఇదంతా కూడా ఈ చెస్టర్‌ఫీల్డ్ మిజోరీలో పార్కులు చాలా బాగా చేస్తున్నారండి. అందరూ పిల్లలనందరిని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలని. అది ఎందుకు చేస్తున్నారంటే హెల్త్ గురించనమాట. అంటే ఒబేసిటీ పెరిగిపోకుండా మనుషులొచ్చి ఎక్కువ నడుస్తుంటే నడిచే ట్రైల్స్ పెడితే గనుక మనుషులు నడిచి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఆలోచించి చేస్తున్నారనమాట. ఇదేమో మూన్ అండ్ సన్ అని ఒక స్కల్ప్చరు పెట్టారు. చూసారా, సన్ టు మూన్ అంట. అది ఎవరో స్కల్ప్చర్ పెట్టారు. ఇటువైపున చంద్రుడు, అటువైపు సూర్యుడు లాగా మూన్ అండ్ సన్ పెట్టారనమాట స్కల్ప్చర్ అది. ఇంకా ముందుకెళ్తే యాంఫీ థియేటర్ అని ఉంది. దీన్ని చెస్టర్‌ఫీల్డ్ యాంఫీ థియేటర్ అంటే ఓపెన్‌గా ఉంటదనమాట. అక్కడ నాటకాలు, పాటలు పాడుకోవటాలు అవన్నీ చేసుకోవచ్చనమాట. ఓపెన్ థియేటరు. ఈ సమ్మర్‌లో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చనమాట ఎవరైనా కూడాను. అదే వాళ్ళు విలేజ్‌లో వాళ్ళని పర్మిషన్ అడిగి మనం ఈవెంట్స్ చేసుకుంటారు. ఇది వెటరన్స్ అంటే యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళకి స్మారక చిహ్నంగా కూడా ఇక్కడ పెట్టారనమాట. వాటర్ ఫౌంటైన్ అదీను. దాని పక్కన యాంఫీ థియేటర్ ఉంది. ఇదంతా కూడా కమ్స్ అండర్ ద సెంట్రల్ పార్క్. అటు నుంచి అటు మళ్ళీ ఈ సెంట్రల్ పార్క్ నుంచి ఆ స్టోరీ బుక్ వాక్ కూడా కనెక్షన్ ఉంది. సో ఇక్కడ చూసి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అంటే ఓపిక ఉంటే ఒక్కోరోజు ఒక్కోటి చూసుకోవచ్చు. ఇవి అంతా కూడా ఈ ఆర్మీ వాళ్ళు యుద్ధాలకి గురించి, దాని గురించి వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ చెప్పారనమాట. రాసున్నాయి. ఫ్లాగ్స్ అన్నీ పెట్టారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవన్నీ పెట్టారన్నమాట విడివిడిగాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మారక చిహ్నాలు ఇవన్నీను. ఇది ఆర్మీదీను. ఇంగ్లీష్లోనే రాస్తారు ఇవన్నీను. అంటే మంచి మంచి కోట్స్ అనమాట. ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇది నేషనల్ గార్డ్ది. అంటే వితిన్ ద మన కంట్రీలో ఏమొచ్చినా కూడా నేషనల్ గార్డ్ని పంపిస్తారు వరదలు అవి వచ్చినప్పుడు. బయటకు వేరే దేశాలకు పంపించేదేమో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో చాలా బాగుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ కానీ నీట్గా ఇది వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి చూసారా, అది సన్నగా ఫ్లో అవుతుంది. చాలా అందంగా ఉంది. ఇవన్నీ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇది యాంఫీ థియేటరు. సో చాలా ఇవన్నీ కూడా కూర్చోడానికి వీలుగా పెట్టారు ఓపెన్గాను. అదేమో వైట్గా ఉంది. అదేమో అక్కడ షేడ్ దగ్గర ప్రోగ్రామ్ అది బాల్కనీ లాగా అనమాట. ఇక్కడేమో టికెట్లు అమ్ముతారు. మేము ఇక్కడ ఒకసారి థ్యాంక్స్ గివింగ్ టైంలో 5 కిలోమీటర్స్ టర్కీ ట్రాట్ అని వాకింగ్ చేసాం అనమాట. ఇదంతా తిరిగాము. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా బాగుంది చెస్టర్‌ఫీల్డ్ మిజోరీలోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ యూజ్ ద లైక్ బటన్. ఇది స్కల్ప్చర్ అనమాట. థ్యాంక్ యూ.